రంజాన్ మాస ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు విజయవాడ A+ కన్వెన్షన్ లో ఇఫ్తార్ విందు పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నాటకీయ పరిణామాల మధ్య మరలా వాయిదా పడ్డ ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక. రిటర్నింగ్ అధికారికి చేతులు నొప్పి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు. మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఏపీ రవీంద్ర నియామకం. ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కలిసి కృతజ్ఞతలు తెలిపిన రవీంద్ర. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు విజయవాడ A+ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అనంతరం వారికి స్వయంగా పండ్లు తినిపించి ఉపవాసాన్ని విరమింపచేశారు. మనసు తట్టి లేపింది అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను బాధలన్నీ పారదోలే దైవానివై సమతా సారం చాటెందుకు సమయమిదే సోదర మమతల కాంతి కురిసెను భరే ఖుదా సుహానా ముబారక్ హో ముబారక్ హో ఈద్ ముబారక్ तेरे दर पे झुकते हैं तू ही सबका मालिक और मस्जिद है हम पे रहम कर करम कर शुक्र फरमा दे. చెన్నైలోని IIT మద్రాసులో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువాడిగా పుట్టడం తన అదృష్టమని అన్నారు. ఏ దేశానికి పోయినా మీరే కనపడుస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు. అందరిలే కల్లా మీలో ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. నేను చెన్నైలో ఏ యూనివర్సిటీ పోయినా సగం మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు. It is a great experience. I am proud to be Indian. అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగువాడుగా. అదే విధంగా ఇక్కడ తమిళనాడులో కూడా ఈరోజు మనం చూస్తే సౌత్ ఇండియానే ముందే చెప్పాను, మనం అందరం ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఒక అసెట్గా తయారయ్యాం. ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయాం వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం, రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా, చదువుకున్న వాళ్ళకి మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి చేసుకుంటాం, మంచి ఉద్యోగం వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం, డబుల్ ఇన్కమ్ వస్తుంది, నో కిడ్స్ లెట్ us ఎంజాయ్ అనే థియరీకి వస్తారు. దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. మనం కానీ జనాభాని మేనేజ్మెంట్ చేయడం, ఈ ట్రాన్సిషన్ కానీ మనం మేనేజ్ చేస్తే రాబోయే 400-500 సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు.
ఇది వాస్తవం. మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను. మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా. నేను చేసిన పని మీరు గుర్తించి పూర్తిగా సహకరిస్తున్నారు. అలాంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 95లో ఐటీ మాట్లాడా, 2025లో ఏఐ మాట్లాడుతున్నా, ఆ రోజు హైటెక్ సిటీ కట్టా, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం. మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి. నా ఆశంతా మీ మీదనే, నా కాన్ఫిడెన్స్ కూడా మీ మీదనే. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. అక్కడ ఉండే వాళ్ళ ఆదాయం 55 లక్షలైతే, వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి. జన్మభూమి కర్మభూమి రెండు కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటూ, కాబట్టి అది చెప్తూనే అప్పుడప్పుడు తెలుగు దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా ఒక రాజకీయ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే పబ్లిక్ పాలసీస్ కూడా స్ట్రాంగ్గా వస్తాయి. పబ్లిక్ పాలసీ స్ట్రాంగ్గా ఉంటే మీ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ, వండర్ఫుల్ ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఎక్సలెంట్ ఇది వస్తూ ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ బాగున్నాడు, బాలకృష్ణ బాగున్నారు, అందరూ బాగున్నారు. మీరు ఎంత చదువుకున్నా సినిమాలు మాత్రం ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. అందరికీ వణక్కం. థ్యాంక్ యూ. Please, crowd, please maintain decorum, please. Crowd, we request you not to. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య రెండో రోజు కూడా వాయిదా పడింది. ఉదయం 10 గంటలకు టీడీపీకి చెందిన 7 మంది సభ్యులు, వైసీపీకి చెందిన 13 మంది సభ్యులు, మొత్తం 20 మంది సభ్యులు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కొద్దిసేపటికి టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల అధికారి రామాంజనేయ రెడ్డికి ఛాతీలో నొప్పిగా ఉందంటూ సహచర ఉద్యోగులకు తెలపడంతో హుటాహుటిన అంబులెన్స్ను పిలిపించి ఎన్నికల అధికారి రామాంజనేయ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎన్నికల అధికారి రామాంజనేయ రెడ్డికి అస్వస్థత కారణంగా ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మీడియాకు తెలిపారు. రామాంజనేయ 28వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకు అనారోగ్యరీత్యా హార్ట్ స్ట్రోక్ తగ్గడం వల్ల ఈ యొక్క ఎన్నికను వాయిదా వేయడం అయింది. ఈ విషయం గౌరవ డిపిఓ గారి దృష్టికి తీసుకెళ్లగా డిపిఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కోలుకున్నంత వరకు ఈ యొక్క ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున విషయం మిత్రులందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది నోటిఫికేషన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుపుతాం.
ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ నందు జరుగుతున్న ఉప సర్పంచ్ ఎన్నికలలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ప్రజలలో చర్చనీయాంశంగా మారాయి. పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుత సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. పోలీసులపై అనుచిత పదజాలం వ్యాఖ్యలు చేసిన వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నేడు జరిగే గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలలో పోలీసులను సికండిలా ఎమ్మెల్యే వరద అడ్డుపెడుతున్నారంటూ వ్యాఖ్యలు చేసి మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు పోలీసు అధికారులను సైతం మాటలతో అవమానకరంగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతినేలా చేయడం ఏంటి అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. కావడానికి 11 మంది ఉండాలా. రాఘవాన్ని కూడా దాడి చేసినారు. రాఘవ మీద ప్రారంభంలోనే దిగుతాను మీరే చూస్తున్నారు కదా. 10 మంది 20 మంది 30 మంది మీద పడి లాక్కుండా పోయి దాడి చేసి కింద పడి ఐబీ చేసి ఒక షర్టు చినిగిపోయి రాఘవాన్ని దాడి చేసినారు. హరి అనే మా డ్రైవరు భాస్కర్ వాళ్ళ డ్రైవర్ సుబీబీ ఐబీ మీద దాడి చేసినారు, రాళ్లతో కొట్టినారు. 13 మంది ఏముంది, నా ఇంట్లోనే ఉండాలా, డిఎస్పీ ఇంట్లోనే ఉండాలా. డిఎస్పీ గారికి ఫోన్ చేసి అడుగుతారు మీ ఇంట్లో పెట్టుకోమ్మా అని. మీ ఇంట్లో పెట్టుకొని పొద్దున ఎస్పీ గారిని అదే అడుగుతున్నాం మేము. ఈ 13 మందిని పొద్దున మేము డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వస్తాము. ఆ నుంచి మా వాళ్ళని 13 మందిని పిలుచుకొని ఎన్నికల కేంద్రం దగ్గరికి పిలుచుకుపోయి ఎలక్షన్ జరిపి మళ్ళీ ఇంటికి పంపండి. లేదంటే మీరు వదలండి, మేము పిలుచుకొని పోతాం. నన్ను పిలుచుకొని పోయే అవకాశం మీరు ఇస్తే నాకు మీ అవసరం లేదు. చెప్పినా కదా, తప్పెట్లతో పిలుచుకొని పోతా, ఊరుకో కూడా కాదు. తప్పెట్లతోనే అదే వరుడే రాసుకో, తప్పెట్లతోనే పిలుచుకొని పోతా. మమ్మల్ని రానియకుండా వాళ్ళను మాత్రం రానిచ్చేది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు రానిస్తే ఇద్దరిని రానియకుంటే ఇద్దరిని రానియాకు. లేదంటే పోలీసు వాళ్ళు ఎవరో సెలవు పెట్టమను, ఇబ్బంది ఏం లేదు. సెలవు పెట్టమను, ఇబ్బంది ఏం లేదు. గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా వేయడానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి జిల్లా కలెక్టర్ కలిసి డ్రామా ఆడారంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ వార్డు సభ్యులు ప్లాన్ ప్రకారం ముందుగానే మీటింగ్లో గొడవ చేయాలని వచ్చారని, అదేవిధంగానే గొడవ చేశారని రాచమల్లు విమర్శించారు. ఎన్నికల అధికారికి కరెక్ట్గా ఎన్నిక జరిగే సమయంలోనే గుండె నొప్పి వస్తుందని, ఆ వెంటనే అంబులెన్స్ కూడా వచ్చి ఎన్నికల అధికారిని తీసుకువెళ్తుందని, ఇదంతా చెప్పకనే ప్లాన్ ప్రకారం చేశారని ప్రజలందరికీ అర్థమవుతుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒక్క ఉప సర్పంచ్ పదవి కోసం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసు, నేడు కలెక్టర్ ఇరువురు కలిసి సాధించింది ఏంటంటే కదా వాయిదా. నిన్న పోలీసు సహకరించింది, ఈరోజు కలెక్టర్ సహకరించినాడు. మీరు బాగా గమనించుకోండి రాష్ట్ర ప్రజలారా. ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో చట్టబద్ధంగా సంక్రమించాల్సిన పదవి అడుగు దూరంలో ఉన్నప్పుడు
అధికారులకు అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల చేత మినిట్ పుస్తకాలు చింపిస్తాడు వరదరాజరెడ్డి. ప్లాస్టిక్ కుర్చీలు ఎరగొడతాడు. వాళ్ళకే గొడవలు వస్తాయి. ఇదంతా ఒక డ్రామా. ఈరోజు కూడా అదే జరిగింది. నిన్న పోలీసులను అడ్డపెట్టుకొని చెప్పినా కదా, నిన్న కూడా చెప్పినా, భీష్ముని చంపడానికి శిఖండిని అడ్డపెట్టుకున్నట్టు నిన్న పోలీసులను అడ్డపెట్టుకొని నిన్న వాయిదా వేసుకున్నాడు. 14 మంది వార్డు మెంబర్లను ఒక్కరిని మార్చుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. ఒక్కరిని. సిగ్గుండాలా మీకు? ఒక్క వార్డు మెంబర్ను కూడా మీ వైపు మరల్చుకోలేకపోయినారు. నిబద్ధతగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడగలిగినారంటే చిన్న కుటుంబాలు, పేదరిక కుటుంబాలకు సంబంధించిన 14 మందిని చూసి వరదరాజరెడ్డి తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాలా. నిన్న పోలీసులు అడ్డపెట్టుకొని వాయిదా ఇచ్చినారు. మా జీబులు బగలగొట్టిరి, మా మనుషుల మీద రాళ్లతో దాడి చేసిరి, నానా హంగామా చేసిరి, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిరి. చూస్తా ఉండిపోయినారు. ఒకవేళ వాళ్ళు చంపేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం పోలీసు ఉద్యోగం చేయలే. మనుషుల ఉద్యోగం అనే చేయమని అడిగినా నేను. మానవత్వం, మనుషుల ఉద్యోగం అంటే అది కూడా చేయలే. రాక్షసుల ఉద్యోగం చేసినారు. అంటే మనుషులు ప్రాణాలు తీస్తానే గానీ సంతోషపడే పరిస్థితి నిన్నటి దినం. ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది కాబట్టి పోలీసులు నిజాయితీగా పనిచేసినారు. పోలీసులు ఈరోజు నిజాయితీగా పని చేస్తారు కాబట్టి ఇంకొక అవతారం ఎత్తారు వరదరాజరెడ్డి. ఆ రెండో అవతారమే కలెక్టర్ చెప్పి లోపలికి వచ్చిన మా 6 మంది వార్డు మెంబర్లు మినిట్స్ పుస్తకం చింపేస్తారు, పేపర్లు చించేస్తారు, కుర్చీలు కింద వేస్తారు, మా వాళ్ళే కొట్లాడుకుంటారు. ఆ సందర్భంలో మీ ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుంది. అప్పుడు అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్ పోతారు. ఆర్డీఓ అధికారులు వస్తారు, కలెక్టర్కి ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా జరిగింది, ఏం చేయమంటామని. మరి ఎలక్షన్ ఆఫీసర్ లేడు కాబట్టి వాయిదా వేయాల్సిందే, వాయిదా వేయండి, తదుపరి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరుపుతామని చెప్పి కలెక్టర్ చెప్తాడు. వాడికి డ్రామా అయిపోయింది. ఇది నేను చేసిన వాడు. సిగ్గుండాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక చిన్న సర్పంచ్, వైస్ సర్పంచ్ యొక్క పదవి కోసం యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, యావత్ సర్వతోన్నత అధికారి అయినటువంటి కలెక్టర్ను ఉపయోగించుకొని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని ఒక చిన్న పదవికి వాయిదా వేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి రాకుండా ఉండాలంటే మీరు అసలు భోజనం చేయగలుగుతున్నారా? మీరు? సిగ్గు, శరం, మానం, రక్తం, పౌరుషం ఏమీ లేదు మీకు. అసలు వరదరాజరెడ్డి 85 సంవత్సరాల వయసు కలిగిన ఈ మనిషి ఈ చిన్న పదవి కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం, ఇంత నీచానికి ఒడిగట్టడం, ఫేక్ ఐడి కార్డు సృష్టించడం, రాళ్లతో దాడి చేయడం, పోలీసులను ఉపయోగించుకోవడం, ఈరోజు మినిట్స్ పుస్తకం చించేయడం, వాళ్ళ వార్డు మెంబర్లే గొడవ పడడం అసహ్యం అనిపించలేదా మీకు? గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధత గెలిచింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ 14 మంది వార్డు మెంబర్ల యొక్క నిజాయితీ, నిబద్ధత గెలిచింది. ఓడింది ఎవరో తెలిసిన? ప్రజాస్వామ్యం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ ఓడింది. ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదానికి వరదరాజరెడ్డి గారికి ఉపయోగపడినటువంటి పోలీస్ శాఖ ఓడింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓడింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఓడిపోయింది. మాకెక్కడా బాధ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ఇచ్చింది. నిబద్ధతతో కూడిన, నిజాయితీతో కూడినటువంటి నైతిక విలువలను ప్రదర్శించగలిగింది. రైల్వే కోడూరు శ్రీ 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 పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు గత వారం రోజులుగా ఎల్లాయపల్లి చిన్మయానంద మిషన్ ఆశ్రమం నుండి విచ్చేసిన శ్రీ శ్రేయానందమ్మ చే శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయంలో ఉన్న పంచదశోధ్యాయ పురుషోత్తమ యోగంలో ఉన్న పరమాత్ముడు మరెక్కడో లేడు, మా హృదయాలలోని దాగి ఉన్నాడు అని అద్భుతమైన ప్రవచనాల ద్వారా తెలియపరిచిన శ్రీ శ్రేయానందమ్మకి హృదయపూర్వక పాదాభివందనములు తెలియజేశారు భక్తులు. ధనము, కట్టలు, నగలు, మణులు కాదు. ఒకవేళ అలా అనుకున్నా మన దేశం
లేదు కాబట్టి అన్ని దేశాలకి మనల్ని చూసి కన్ను కొట్టి వచ్చి దోచుకుపోయారు, కొల్లగొట్టారు. కొన్ని వందల సంవత్సరాలుగా కొల్లగొట్టుతూనే ఉన్నారు ఈ పని. అయినప్పటికీ ఏ రోజైనా నా దేశము ఇతర దేశాలని దేని అని అడిగిందా? ఏ రోజైనా? అది నా దేశపు గొప్పదనం. అందరూ దుఃఖములో ఏడుస్తూ బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా నా దేశం అన్ని దేశాలని కాపాడింది. మొన్నటికి మొన్న కోవిడ్లో కాపాడిందా లేదా? ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చి రక్షించింది పైగా. అలాంటిది నా దేశం. శత్రు దేశానికి కూడా ఇవ్వడానికి సిద్ధమైనటువంటి దేశం మనది. కానకాయ గోత్రం అన్నాను అనుకోండి, ఏం ఉత్సాహం వస్తుందండి ఆ గోత్రం నుండి? ఎలా పుట్టాయి మరి ఈ గోత్రాలు? అసత్యమా? ఎలా పుట్టాయి? అసలు ఉన్నటువంటి గోత్రాలు 7 సప్త ఋషుల గోత్రాలు బ్రాహ్మణులకు ఉన్నాయి. వాళ్ళు కూడా తపోమయమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారే ఆ గోత్రాలు ఉంటాయి. కర్దమ గోత్రము, కాశ్యపస గోత్రము, చెప్తారు కదండి, ఇలాగా ఉంటాయి. బ్రాహ్మణులకి సప్త ఋషుల గోత్రాలు ఇవ్వబడ్డాయి కదా. కౌండిన్యస గోత్రము, వాసిష్ఠ గోత్రము, భారద్వాజ గోత్రము, చెప్తారు కదండి. ఇవి ఇలాగా 7 సప్త ఋషుల పేర్లతో బ్రాహ్మణులకు ఉంటాయి. మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా తప్పనిసరిగా గోత్రం ఎలా ఉండాలి? ఇలా తపస్సు చేసి గొప్పగా నిలిచినటువంటి ఆ ఋషుల గోత్రాలే ఉంటాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మెజారిటీ పదవుల్లో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కూర్చోబెట్టిన ప్రభుత్వం ఈరోజు మరో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవుల భర్తీ చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి సర్కార్ అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత వారి పేర్లను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన 47 ఏఎంసీ చైర్మన్ పదవుల్లో 37 టీడీపీ నేతలకు, 8 జనసేన పార్టీ నేతలకు, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రకటించనుంది తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలు, పూలమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏపీ రవీంద్ర